శ్రీ నమ భగవద్బంధు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజున గ్రహణం. ఈ గ్రహణానికి మనం ప్రతి ఆలయం కూడా మూసివేస్తూ ఉంటాము. అంతేకాకుండా గ్రహణ సమయానికి పూజలు జరిపించుకునే కొన్ని ఆలయాలు ఉన్నాయి. అవి చాలామంది తెలియదు. కుజదోషం ఉన్నా, కేతుగ్రహ కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా కూడా ఈ రోజుకున దర్శించుకున్నా కూడా మంచి ఫలితం వచ్చే ఆలయాలు ఉన్నాయి. ఏంటంటే కనుక ఆ ఆలయాలు గ్రహం వేళలో తలుపులు మూసి దేవాలయాలు మూసివేస్తూ ఉంటాము. సాధారణంగా గ్రహణం అనగానే అన్ని దేవాలయాలు మూసివేస్తూ ఉంటాము. కానీ మన భారతదేశం నందు కొన్ని ఆలయాలు మాత్రము గ్రహణ సమయాన్నే తెరిచి ఉంటాయి. ఈ వింత ఉన్న రహస్యాలు మీకు చెప్పుచూ ఉన్నాను. కేరళలోని తిరువపు శ్రీకృష్ణ ఆలయము ఎక్కువ కావున గ్రహణానికి స్వామివారికి కన్నయ్యగా భావించుకొని ఈ గ్రహణ సమయం నందు నివేదన చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటాము? గ్రహణ సమయానికి పచ్చి మంచినీళ్ళు కానీ ఓం కానీ మింగం. కానీ ఈ ఆలయం మాత్రం ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో వాయులింగము, అరుణాచలంలో అగ్నిలింగము ఈ గ్రహణానికి ప్రత్యేకమైన పూజలు, రాహు కేతు దోషాలు పోవడానికి మంచి పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజున ఇక్కడ జరిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉజ్జయిని మహంకాళేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది గ్రహణము. ఈ గ్రహణం రోజున ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు అవకాశం ఉంటే చేపించుకోవచ్చు. లేకుండా లేని ఎడల దర్శించుకున్నా కూడా మీ దోష పరిహారాలు అవుతూ ఉంటాయి. విష్ణుపాద ఆలయము. ఇక్కడ పితృదేవతలకి ఈ రోజున గ్రహణ సమయం నందు పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడము, గ్రహణం రోజు మొత్తం ఈ రోజు మొత్తం కూడా స్వామివారు దర్శించుకోవడము చాలా చాలా పుణ్యమైనది. మీ అటు తరాలు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉంటారన్నమాట ఈ రోజున పిండం పెట్టడం ద్వారా. మనమైతే కనుక గృహం నందు ఇలాంటి కార్యక్రమాలు చేయము. కానీ ఇక్కడ ఆలయాలలో అత్యంత శక్తివంతమైన ఆలయాలు. మన పురాణాలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలయాలు దర్శించుకొని పుణ్యతులు కాండి. మనం ఎక్కడెక్కడనో ఆర్భాటాలు చేస్తూ ఎంతో ద్రవ్యం ఖర్చు పెడుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం భోగభాగ్యం అనుభవించడానికి. ఆలయాలకు వెళ్తే కనుక భోగము భాగ్యముతో పాటు భక్తి భావన మనకి మంచి ఫలితాన్ని ఇచ్చే ఆలయాలు చాలా చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడనో పొయ్యి ఎక్కడెక్కడనో తిరిగి ఎంతో ద్రవ్యం ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ అలాంటి చేయకండి. ఇప్పటి నుంచి సరే ప్రతి ఒక్కరు కూడా తెలుసా మారండి. అన్ని విధాలుగా అనుకూలంగా కాండి. ఆ జగన్మాత కృపకి పాత్రలు కాండి. ఈ శరీరము మట్టి శరీరము. ఎప్పుడు కూడా తెలుసా మనము జీవితాంతం ఉండలేము. కోపతాపాలు మానేయండి. భక్తి భావంలో నిమగ్నులు కాండి. తల్లిదండ్రులని ఆదరించని వారు భూమి మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే కనుక కనిపించని దైవము. దేవుడు కనబడుతుంటాడా? కనబడడు. కానీ తల్లి తండ్రిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసా పూజించండి. పూజనంగా వారి గుడి గోపురాలు కట్టే అవసరం లేదు. వారిని బాధ పెట్టకుండా చూడండి. ఇప్పుడు ఎన్ని చేస్తూ ఉంటాము, ఎన్ని ఆలయాలు దర్శించుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం కరెక్ట్ పట్టించుకోరు చాలా మంది. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు చాలా ఎక్కువైపోయాయి కాలమాన ప్రకారంగా. మనుషులు మారండి, కానీ తన గృహానికి సంబంధించిన వారిని మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ మారుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో వర్ధిల్లాలని చెప్పేసి ఆ జగన్మాత దుర్గాదేవిని మనసా వాచా కర్మణా ధ్యానిస్తూ ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ జగన్మాత కృప వారిపై ఖచ్చితంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.